నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం అవినీతి గురించి ప్రతిపక్షాలు అదే పనిగా అనేక ఆరోపణలు విమర్శలు చేశాయి అండ్ కాళేశ్వరం కి సంబంధించినటువంటి అవినీతిలో కేసీఆర్ కుటుంబము పాత్ర లేదా కేసీఆర్ కి సంబంధించినటువంటి దూరదృష్టి లోపము అనేక అంశాలకు సంబంధించి చర్చ జరిగింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావాన్ని చూపి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ఉపకరించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీసీ ఘోష్ కమిషన్ ని వేసి కాళేశ్వరం అవినీతిపై తేలుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా పీసీ ఘోష్ కమిషన్ కూడా అనేక మంది ఈ అంశానికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి అధికారులు లేదా నాయకుల్ని పిలిచి విచారణ చేస్తున్న సందర్భం. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారి పాత్రకు సంబంధించి కూడా ఈ కమిషన్ వారిని ఈ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆ కమిషన్ ముందుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. సో దీనిపైన ఇప్పటి వరకు కూడా ఈటల రాజేందర్ చెప్పిన అంశాలేంటి అనే అంశం ఒకవైపు ఉంటే, ఇంకోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఇది ఇప్పటికీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు అండ్ బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందము భారతీయ జనతా పార్టీ చేసుకుంది కాబట్టే ఇప్పుడు కేసీఆర్ అవినీతిని బయటకు రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి అండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏం చెప్పారు అండ్ ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది, దాన్ని ట్విస్ట్ చేస్తున్నది ఎవరు, ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. నమస్తే కిషోర్ గారు. నమస్తే కిషోర్ పోరెడ్డి గారు. బేసికల్లీ పీసీ ఘోష్ ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో ఆల్మోస్ట్ ఈ అంశానికి సంబంధించిన నేపథ్యం అంతా వివరించాను. బట్ ఈటల రాజేందర్ గారు చెప్పిన విషయాల గురించి కూడా పత్రికల్లో కానివ్వండి, ఛానళ్లలో కానివ్వండి, ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడారు అనే విషయాల్ని చాలా స్పష్టంగానే పొందుపరిచారు. కానీ టీపీసీసీ మాత్రం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇంకా లోపాయికారి ఒప్పందం గురించే మాట్లాడుతారు. 2023లో అదే బీజేపీకి పెను నష్టాన్ని కలిగించింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావన ఈ రోజు కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నట్టుగా కనబడుతుంది. పొలిటికల్ అంశమా ఇది, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి లేదా విచారణకు సంబంధించిన అంశమా? బీజేపీ ఎట్లా చూస్తుంది? ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నిన్న జరిగింది ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే ఎక్స్ జస్టిస్ పీసీ ఘోష్ గారి ఆధ్వర్యంలో వేసిన కాళేశ్వరం కమిషన్లో హియరింగ్. సో అక్కడ ఉన్నప్పుడు వాంగ్మూలాలు ఇస్తారు, అంటే ఓత్ కింద విషయాలు చెప్తారు అండ్ ఘోష్ గారి ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు. వారు ఆ విచారణకు కావాల్సిన ఎటువంటి డేటా కావాలన్నా, ఎటువంటి సమాధానాలు కావాలన్నా వారు ప్రశ్నిస్తారు, వీరు సమాధానాలు చెప్తారు. ఇది కోర్టు వ్యవహారం. కోర్టు అనగానే కోర్టులో కానీ లేకపోతే ఏదైనా విచారణ కమిటీ ముందు కానీ మన వాళ్ళు కొంచెము కాంగ్రెస్ నాయకులు కాస్త ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తారనుకుంటా. అందులో ఏదో డ్రామాటిక్గా డైలాగులు చెప్పి సందేశాలు ఇచ్చి పెద్ద పెద్ద గొంతులతో అరుచుకుంటూ ఇట్లాంటివి ఏమీ ఉండవు కోర్టుల్లో. అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, దానికి ఇంకేమైనా సెకండరీ క్వశ్చన్స్ ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటే వాటిని అడగడం, ఇంతవరకే ఉంటుంది. అయితే మీరు ఒక విషయం చూడాలి, ఈటల గారిని అసలు ఒక కమిషన్ ముందుకు పిలిచారు అన్న విషయం మీద దాన్ని నేనేమి పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పీసీ ఘోష్ గారు జస్టిస్, వారు రిటైర్డ్ అయినా కానీ వారు జస్టిస్ చేయబట్టి వారు పిలిచినప్పుడు దాని ఒక రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు. కాకపోతే మీకు ఒక్క విషయం చెప్తాను, మనకు స్వాతంత్రం వచ్చిన 47 నుంచి కూడా దేశంలో కాంగ్రెస్ హయాంలో అది నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ గారు హయాంలో కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దాదాపు 50 సంవత్సరాలు అక్కడ ఇక్కడ నడిచాయండి. ఇన్ని కుంభకోణాలు జరిగాయి, ఎంతోమంది జైళ్ళకు కూడా వెళ్ళారు. ఉదాహరణకి మన పివి నరసింహారావు గారి హయాంలో సుఖ్రామ్ అని టెలికాం మినిస్టర్, సిబిఐ కోర్టు ఆయనకు జైలు శిక్ష, ఫైన్ విధించింది. సో ఇంతమంది జైలుకి వెళ్ళారు, కానీ ఎప్పుడైనా ఫైనాన్స్ మినిస్టర్లను విచారించింది చూసారా? అన్నీ ప్రభుత్వ సొమ్ములే. మీరు పివి నరసింహారావు గారి హయాంలో కరప్షన్ జరిగింది, అప్పుడే సుఖ్రామ్ గారు జైలు కూడా వెళ్ళారు ఆ కరప్షన్ విషయం. కానీ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరుండే? మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారిని ఎవరైనా విచారణకు పిలిచి పోలీసులు అరెస్ట్ చేసి ఈడీకి సిబిఐలకి పిలిచి ఏమైనా ఇంటరాగేషన్లు చేసిన సందర్భాలు మీకు కనిపించాయా? కోర్టులో నిలబెట్టి ఏమైనా చేసినా కనిపించాయి? పోనీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇక వారి హయాంలో కాంగ్రెస్ వారు చెప్తూ ఉంటారు, వారు చాలా నీతివంతమైన
మనిషి అని చెప్పి. కానీ వారి హయాంలో జరిగినన్ని కుంభకోణాలు ఇంకా ఈ దేశం మొత్తంలో మిగిలిన అందరు ప్రధానుల వ్యవధిలో జరిగిన కుంభకోణాల కన్నా వీరి ఒక్కరి హయాంలో ఎక్కువ జరిగాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్క వస్తువుని గాలి నీరు అన్నట్లుగా ఏది ప్రతి దాన్ని అన్ని స్కాములు జరిగాయి. A to Z అన్నారు, 1 to 100 అన్నారు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ అన్నారు, యాంట్రిక్స్ కార్పొరేషన్ అని చెప్పి ఆ ఇస్రోది ఈవెన్ స్పేస్ వి కూడా ఇది చేశారు, అగస్టా వెస్ట్లాండ్ అని చెప్పి హెలికాప్టర్ల విషయంలో చేశారు. ఇక రాజీవ్ గాంధీ గారు అయితే మీకు తెలియదు ఏమీ లేదు, అదొక సంచలనకరమైనటువంటి బోఫోర్స్ స్కాండల్. రైట్. ఇప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండే? ఇన్ని కుంభకోణాలు జరిగాయి. కోల్ అని, లేకపోతే బొగ్గుల ఇదని, 2G అని, 3G అని, వాట్ ఎవర్ ఏవేవి ఉన్నా కూడా 3G అని, ఇట్లాంటి వాటిలలో ఎప్పుడైనా ప్రణబ్ ముఖర్జీ గారు, దివంగత ప్రణబ్ ముఖర్జీ గారు మన ఆర్థిక మంత్రిగా ఉండే అప్పుడు ఆర్థిక మంత్రి, తర్వాత మన రాష్ట్రపతి, వారిని ఎవరైనా పిలిచి ఇన్వెస్టిగేట్ చేసిన దాఖలాలు మీకు కనిపించాయా? ఇన్నిట్లలో కేసులు నమోదయ్యాయి. చిదంబరం గారిని తర్వాత అయింది చిదంబరం గారుని ఈ కోల్ స్కామ్ లో గానీ ఇంకొక దాంట్లో గానీ పిలిచారా? లేదు. వారి డిపార్ట్మెంట్ లో ఆర్థిక శాఖలోనే కొన్ని అప్రూవల్స్ కోసము ఏ కంపెనీలకి అప్రూవల్స్, ఆర్థిక శాఖ ఇచ్చే అప్రూవల్స్ వాటి విషయంలో ఆయన లంచాలు తీసుకున్నాడని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఇతరత్రా ఎటువంటి స్కాండల్స్ ఏ డిపార్ట్మెంట్లో జరిగినా మన ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచిన దాఖలాలు లేవు. ఎందుకు పిలవరో కూడా నేను చెప్తాను. ఫైనాన్స్ మినిస్టర్ ఏముంటుందండి అంటే రాష్ట్ర ఖజానా. రైట్. ఆ ఖజానా అప్రూవల్స్ ఎవరిస్తారు? అందులో నుంచి ఎవరు ఎంత ఖర్చు పెట్టగలరు, అసలు వసూలు ఎట్లా చేయగలుగుతారు ఖజానాలోకి, అండ్ ఖజానాలోకి వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టే వారికి ఎప్పుడు ఇస్తారు అనేది అప్రూవ్ చేసేది ఏది? బడ్జెట్ కేవలం క్యాబినెట్ నిర్ణయం కాదు. బడ్జెట్ అప్రూవల్ ఎవరు చేస్తారు? అక్కడ కేంద్రం అయితేనేమో పార్లమెంట్ అప్రూవ్ చేస్తుంది, ఇక్కడనైతేనేమో మన అసెంబ్లీ అప్రూవ్ చేస్తుంది, అక్కడ లోక్సభ, రాజ్యసభ కూడా వాళ్ళు అప్రూవ్ చేసినా చేయకపోయినా మనీ బిల్ అంటారు దీన్ని. కాబట్టి అది ఎట్లాగో వెళ్ళిపోతుంది, అప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ మన అసెంబ్లీలో ఉట్టి బడ్జెట్ మొత్తాన్ని కలిపి ఒకటేసారి అప్రూవ్ చేస్తారంటే అట్లా ఉండదు. డిపార్ట్మెంట్కి పద్దులు ఉంటాయి. ఆ మినిస్టర్ లేసి ఇగో ఇంత డబ్బు మా డిపార్ట్మెంట్కి కావాలి, వీటి మీద ఖర్చు పెడతాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్కషన్లు అవుతాయి. అయిన తర్వాత అసెంబ్లీ అప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ అప్రూవ్ చేసిన డబ్బు ఆదాయం వస్తున్నా కొద్దీ ఆ డిపార్ట్మెంట్లకు ఎంతైతే అసెంబ్లీ శాసనసభ నిర్ణయించిందో అంత డిస్బర్స్ చేయడం మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క పని. ఓకే, ఇది. సో అందుకని ఇప్పటివరకు ఏ కుంభకోణాల్లో కూడా అసలు ఫైనాన్స్ మినిస్టర్లని కూర్చోబెట్టి అడిగింది లేదు, ఇన్వెస్టిగేషన్లు చేసింది లేదు, వారి మీద కేసులు పెట్టింది లేదు. కానీ ఈరోజు పిలిచారు. మంచిది. పిలవడాన్ని నేను రాజకీయం చేయదలుచుకోలేదని ముందే చెప్పాను. పిలిచారు, ఏమైనా విషయాలు ఏమైనా తెలుసునేమో అని చెప్పి పిలిచారు. అంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారిని కూడా పిలిచినప్పుడు కూడా వారు ఒక విషయం చెప్పారు. కొన్నిట్లలో ఈ కాళేశ్వరానికి ఖర్చు పెడుతున్న ప్రాజెక్టు యొక్క అప్డేట్స్ ఏవైతే ఉంటాయి, దాని పురోగతి ఎలా ఉంది అనేది, ఏం జరుగుతుంది అనే విషయాల మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అప్డేట్స్ కూడా మమ్మల్ని లూప్లో పెట్టలేదు, మాకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు అన్నారు. ఈటల గారిని మేబీ ఆ విషయం కూడా ఏమన్నా అడగడానికేమో అని నేను అనుకున్నాను. కానీ వారిని నిన్న అడిగారు కదా, ఇక్కడ చేంజ్ అయింది, వీటైంది అని అంటే వారు కూడా చెప్పారు. ఇంకొక విషయం చెప్తాను. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ అంటే ఇప్పుడు సింగరేణి కాలరీస్ ఉందండి, అది ఎట్లాగైతే ఒక సంస్థనో దాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మన ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు సింగరేణి యొక్క ఖజానాకిను మన ఫైనాన్స్ మినిస్టర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? అక్కడ ఎండీ చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు. సో అదే విషయం కూడా నిన్న ఈటల గారు చెప్పారు. అది ఒక కార్పొరేషన్గా తెచ్చారు, దానికి అప్పులు తెచ్చినా ఇంకొకటి తెచ్చినా కార్పొరేషన్ల పేరు మీద తీసుకొచ్చి వారు ఖర్చు పెట్టారు అన్నారు. ఇందులో ముఖ్యంగా ఉండేది ఎవరి ఆధీనంలో ఉంది? ఇదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధీనంలో జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. దాని తర్వాత అసలు కేటీఆర్ గారే చెప్పారు కదా, మా నాయన నదులకే నడక నేర్పించారు, మొత్తం అసలు కాళేశ్వరం డిజైన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కేవలం మా నాయనదే గొప్పతనం అని చెప్పారు. సో కేసీఆర్ గారు హరీష్ రావు గారితో మాట్లాడితే అసలు విషయాలు వస్తాయి. ఇప్పుడు ఇక కాంగ్రెస్ వరకు వస్తాను. ఇప్పుడు నేను రామకృష్ణారావు గారు అని చెప్పాను, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతసేపు వారే బడ్జెట్లు ప్రిపేర్ చేశారు. అట్లాంటి వారు ఈ రోజు ఎక్కడున్నారు? చీఫ్ సెక్రటరీ ఎవరు తెచ్చి పెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. మీకు నిజంగానే ఆ డిపార్ట్మెంట్లో ఏమన్నా అవకతవకలు జరిగాయి, పెద్ద స్కేల్లో జరిగాయి అని అంటే రామకృష్ణారావు గారిని చీఫ్ సెక్రటరీ తెచ్చుకుని రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారా? ఇది ఒకటే విషయం అండి. కాంగ్రెస్ వారు 18 నెలలు ఇప్పటివరకు అయితే కాపాడారు.
ఈ మొదటి కుటుంబం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని, సంతోష్ రావు గారిని, ఇంకెవరైనా ఉంటే అండ్ బడా బడా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా కాపాడారు. ఇంకొక 3.5 సంవత్సరాలు వారిని కాపాడవలసిన అవసరం ఉంది. ఆ 3.5 సంవత్సరాలు ఎట్లా కాపాడదామా అని అంటే, ఇగో చూడండి, ఈటల గారు అసలు చాలా పెద్ద డ్రామాలాగా చేస్తారనుకుంటే ఏమీ చేయలేదు. కోర్టులో అట్లాంటివి చేయడానికి అవకాశం ఉండదు కదా. వారి మీద వీరి మీద నిందలేసేసి వారిదే తప్పు వీరిదే తప్పు ప్రశ్న అడిగితే చెప్తారు, అంతే. అవన్నీ చెప్పలేదు, అందుకని మేమేమి యాక్షన్ తీసుకోలేకపోతున్నాం అన్న టైప్లో రేపు చెప్పినా చెప్తారు వీళ్ళు. ఓకే, 18 నెలలు ఆపారు. ఇంకొక 3.5 సంవత్సరాలు వాళ్ళ కాంట్రాక్ట్ ఏదైతే బీఆర్ఎస్తో ఉందో ఆ బీఆర్ఎస్తో కాంట్రాక్ట్లో భాగంగా వారు తీసుకున్న ఇక సెటిల్మెంట్లే అనండి, లేకపోతే ఏ లావాదేవీలే అనండి, ఇంకేదైనా అనండి, అగ్రిమెంట్లే అనండి, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు ఇచ్చిపుట్టుంటూనే ఉంటారు కదా ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, వీళ్ళంతా ఆ విషయంలో భాగమే కానివ్వండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే బీజేపీని లేకపోతే ఈటల రాజేందర్ గారు వారి మీద పూర్తిగా అభాండాలు వేసి ఏదో డ్రామాటిక్గా మాట్లాడలేదు. ఏది కమిషన్ ముందు కోర్టులో, కోర్టు దాదాపు సెమీ కోర్టేనండి, అట్లాంటి దాంట్లో మాట్లాడలేదన్న సాకుతో ఇంకొక 4 రోజులు కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు, బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నంలో. ఓకే, మీరు పొలిటిసైజ్ చేయదలుచుకోలేదని మీరు అన్నారు, కానీ నిజానికి పొలిటిసైజ్ అయిపోయింది. ఒక పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అంటే నేను అందుకే ఏమన్నాను, అసలు పిలవడం ఎందుకు అన్న దాన్ని నేను పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది జడ్జి దాని తర్వాత వీరు వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వారు మాట్లాడేది ఉన్నారు చూసారా, ఏ మాత్రము బుద్ధి బుర్రా లేకుండా. అయితే ఆయన చెప్పిన మాటలు నేను చెప్తాను. టీపీసీసీ చీఫ్ మాట్లాడిన మాట అండ్ జగ్గారెడ్డి గారు మాట్లాడారు, ఇప్పుడు ఈవెన్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. సరే, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందులో మేజర్ జిస్ట్ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాట ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారిందని ప్రధాని అనేక సార్లు చెప్పారు అండ్ 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. కానీ ఈటల రాజేందర్ గారు బయటకు వచ్చి ఇదేదో క్యాబినెట్ డిసిషన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ప్రధాని గారు లేకపోతే బీజేపీ వాయిస్ కి భిన్నంగా ఈటల వాయిస్ ఉంది అనేది ఆయన చెప్పిన మాట. నేను ఒక విషయం చెప్తాను, కేంద్ర ప్రభుత్వంలో అన్ని జరిగాయి కదా స్కామ్లు అని చెప్పి మనం అన్నాం కదా, అవన్నీ క్యాబినెట్ డిసిషన్లు లేకుండానే జరిగాయి. చాలా విషయాలు క్యాబినెట్ డిసిషన్లు అవుతాయి. మీరు ఇప్పుడు 1,00,000 కోట్ల విషయము ఏదో ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉంటాయి, క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్ట్ కట్టాలని అయితే ఒక నిర్ణయం తీసుకుంది కదా, నిర్ణయం తీసుకుంది. అంతెందుకండి, నిన్నటికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయాలు కొన్ని తీసుకుంది. అందులో ఏం చెప్పారు, హ్యామ్ పద్ధతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రకారము ఇగో ఇన్ని వేల కిలోమీటర్ల R&B పంచాయతీరాజ్ ఇవి ప్రైవేట్ సంస్థల ద్వారా వీళ్ళు కొంత పెడతారు, ప్రైవేట్ సంస్థలు కొంత పెడుతుంది, రోడ్లని కట్టడమే కానివ్వండి మెయింటైన్ చేసే కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు. అది క్యాబినెట్ నిర్ణయం అన్నారు. ఓకే, అంటే అందులో కరప్షన్ ఉండదా? క్యాబినెట్ నిర్ణయాలే ఉంటాయి. కరప్షన్ అయింది రేపు ఆ రోడ్ల ప్రాజెక్టులో కరప్షన్లు చేయదలుచుకుంటే అని కాదు, తప్పనిసరిగా కాంగ్రెస్ వారు చేస్తారు ఎట్లాగూ. సో క్యాబినెట్ నిర్ణయాలు అన్నిట్లలో జరుగుతాయండి, క్యాబినెట్ నిర్ణయాలు అన్నిట్లలో జరుగుతాయి. క్యాబినెట్ నిర్ణయాలు జరిగిన తర్వాత బడ్జెట్లో ఎలకేషన్లు కూడా జరుగుతాయి. అది కామన్ ప్రాసెస్. అసలు కరప్షన్ జరిగేది ఎక్కడ ఉంటుంది? దీనికి బయట ఉంటుంది. దాని గురించి ఏమైనా అడిగారా? ఏమీ అడగలేదు. ఈ నిర్ణయాలు ఎట్లా జరిగాయంటే క్యాబినెట్లో జరిగాయి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెడదామా అన్నది, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిద్దామా అన్నది క్యాబినెట్లో జరుగుతాయి. కానీ నిర్మాణం గురించి ఇప్పుడు ఎవరు ఇది కాదు కదా, పిసి ఘోష్ గారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకోవాలా లేదా అనేది కాదు కదా, వారు దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ ఇట్లాంటివి కాదు కదా. దాంట్లో కరప్షన్ ఏమైనా జరిగిందా? కరప్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఎగ్జిక్యూషన్లో జరుగుతుంది. మీకు కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు? పైసలు ఈవెన్ బిల్లులు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలంటే మా ప్రభుత్వంలోనే 20% కమిషన్లు ఇస్తే గానీ బిల్లులు రావట్లేదన్నారు. నిన్న ఎవరో ఎమ్మెల్యే ఏకంగా బట్టి గారికే 10% అని చెప్పి మాట్లాడారు. క్యాబినెట్ నిర్ణయమే అయినా అది ఎగ్జిక్యూషన్లో జరుగుతుంది కరప్షన్ ఎప్పుడైనా కానీ. ఆ విషయం అసలు ఇక్కడ సందర్భం రాలేదు కదా, అది విషయం మాట్లాడేది. క్యాబినెట్ నిర్ణయాలు లేకుండా లేకపోతే అసెంబ్లీలో బడ్జెట్లు పెట్టకుండా మరి కాంగ్రెస్ వారే ఉన్నారు కదా, ఆ బడ్జెట్లన్నీ పాస్ అయినాయి కదా, 10 సంవత్సరాల్లో కూడా పాస్ అయినవే కదా బడ్జెట్లన్నీ. బడ్జెట్లలో పాస్ అవుతాయి. కాకపోతే ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు? టెండర్లు ఇస్తారా లేదా? పిలిచి ఎవరికైనా కాంట్రాక్ట్లు ఇచ్చేసుకున్నారా? ఎంత వాల్యూకి కాంట్రాక్ట్లు ఇచ్చారు? ఆ కాంట్రాక్ట్ యొక్క టెండర్ ఉంది చూసారా, 100 కోట్ల దాన్ని 400 కోట్లు చేసి చూపించారా? ఇవన్నీ ఎందులో ఉంటాయి? ఎవరు చేస్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పటికే విజిలెన్స్, రాష్ట్ర విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా మీకు, 17 మంది మీదనో ఏమో కేసులు పెట్టమనింది, ఇంజనీర్ల మీద మొదటగా. అయితే ఏం చేశారు? ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏది? విజిలెన్స్ అవకతవకలు అయ్యాయి,
కేసులు పెట్టండి అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే మీకు మీ ప్రభుత్వపు విజిలెన్స్ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇస్తే మీరు ఏం చేశారు? ఆ విజిలెన్స్ రిపోర్ట్ మొత్తం పూర్తిగా బట్టబయలు చేశారా? ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరిని జైల్లో పెట్టారు, ఎవరి మీద కేసులు పెట్టారు? ఇంతవరకు ఒక కేసు లాడ్జ్ చేసింది లేదు. కమిషన్ అని చెప్పేసి కమిషన్లో ఏం చేస్తారండి? కమిషన్కి ఏం పవర్స్ ఉంటాయి? కూర్చుంటారు, పిలుస్తారు విట్నెస్లని, వారు స్టేట్మెంట్లు ఇస్తారు, ఏమన్నా అడిగితే క్వశ్చన్లు అడుగుతారు, రైట్? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ లాగా కాదు కదా ఒక సిబిఐని ఏం చేశారు? కేసీఆర్ గారు సిబిఐని బ్యాన్ చేశారు తెలంగాణ నుంచి, ఎందుకంటే తను ఇరుక్కుంటాడని చెప్పి. రేవంత్ వచ్చి ఏం చేశాడు? అదే బ్యాన్ని అట్లాగే కొనసాగించాడు, కానీ సిబిఐని ఏమన్నా పిలిచాడా? లేదు, రానివ్వరు. కేంద్రాన్ని రానివ్వరు, వీళ్ళు తత్సారం చేస్తారు. 18 నెలలు ఒక్క కేసు పోని వీటన్నిటి మీద కాకపోతే కోడిగుడ్ల దాని మీద పెట్టచ్చయ్యా. ఇదేదో పెద్ద 1,00,000 కోట్లది కదా, చాలా కాంప్లెక్స్ అండి, విచారణ వేసాము. కోడిగుడ్ల స్కామ్ మీద పెట్టు, కోళ్ళ దానా స్కామ్ మీద పెట్టు, గొర్రెల కొనుగోలు మీద పెట్టు. చిన్న చిన్నవి కదా, చిన్న చిన్నవి అంటే విషయం క్లియర్ కదా. అందులో పెద్ద కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి ఏం లేవు కదా. అందులో వెరీ సింపుల్ కేసెస్ కదా. ఏం చేసావు? 18 నెలలు ఒక్కరి మీద బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టలేదు. అక్కడ ఇంజనీర్ల మీద ఎక్కడన్నా రైడ్లు చేస్తేనేమో 100 కోట్లు దొరుకుతున్నాయి ఇంజనీర్ల దగ్గరే. మరి 1000 కోట్లు 10,000 కోట్లు దోచుకున్న వారి మీదనేమో నువ్వు అసలు సప్పుడు చేయవు. ఏమన్నా అంటే ఈరోజు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు తెలిసిన, అంటే కక్ష సాధింపు చర్యలాగా ఉంటుంది. అరే క్లియర్గా కనపడుతుంటే కేసులు పెట్టడం కూడా కక్ష సాధింపు చర్య అయితే మీరు ఎవరిని తిడుతున్నారు? సోనియా గాంధీ గారిని తిడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లాగే న్యాయ కమిషన్ లేసి సంవత్సరాలు తీసుకుని ఇన్వెస్టిగేషన్లకి దాని తర్వాత అరెస్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే సోనియా గాంధీది కక్ష సాధింపు చర్యనా, లేకపోతే మీది కేసీఆర్ వారి కుటుంబాన్ని కాపాడే చర్యనా? ఓకే. అండ్ ఇంకొక మాట, బీజేపీ గతంలో మాట్లాడింది ఏటీఎంలు అనే మాట మాట్లాడినప్పుడు, ఈవెన్ కాంగ్రెస్ ప్రచారంలో కూడా ఏటీఎం ఒక ప్రచారం చేశారు. ఇప్పుడు బీజేపీ వాయిస్ కొంచెం తగ్గిందా కాళేశ్వరం విషయంలో అనే ఒక డౌట్ ని రేజ్ చేసి అందులో ఆయన ఏమన్నారంటే భాజపాలో భారస అంటే బీఆర్ఎస్ ని విలీనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, హరీష్ రావుని ఈటల కలిశారు, సో ఇది ఒక లోపాయికారి ఒప్పందం, అందుకే పర్వాలేదు అన్నట్టుగా కొంచెం వాయిస్ తగ్గించిండ్రా, బీజేపీ వాయిస్ తగ్గించిందా కాళేశ్వరం విషయంలో అనేది ప్రశ్న. మీరు రేపు పొద్దున్నే కేసులు పెట్టి, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఇంజనీర్ల మీద కేసులు పెట్టండి, అందులో 2-3 అప్రూవల్ చేసుకోండి, వాళ్ళు శిక్షలు తప్పించుకోవడానికైనా కానీ అసలు ఎవరు చేయమంటే చేశారో మాత్రం బయటపడుతుంది కదా. ఎందుకండి అన్ని మాటలు? చేయవలసిన పనులు చేసేస్తే, ఈ 4 అరెస్ట్ చేసి బొక్కలు వేసేస్తే కేసులు పెట్టమని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ చెప్తోంది కదా. మీ ప్రభుత్వపు విజిలెన్స్ రిపోర్టు 4 కేసులు పడేసి దాన్ని అప్రూవల్ చేస్తే ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు అనేది మీకు తెలియదా? మీరు నిజంగా చేయదలుచుకుంటే మీరు ఏం చూస్తున్నారు? మీరు ఏదో ఒక విధమైన ఎక్స్క్యూజ్ కోసం చూస్తున్నారు. ఏది? ఈ కుటుంబాన్ని ఎట్లా కాపాడాలి. మరి ఆ 10,000 కోట్లు వాళ్ళు తిన్నది తీసుకొచ్చి కక్కించి ఏమన్నా ఖజానాలోకి తీసుకొస్తే వీరికేం లాభం కాంగ్రెస్ వారికి? అందులో హ్యాపీగా వాటా తీసుకుంటే బెటర్ కదా. ఓకే, ప్రతి నెల హైకమాండ్కి పంపించాల్సిన డబ్బులు ఉన్నాయి, కోటా ఉంది, అది కూడా ఉంది. మరి రాహుల్ గాంధీ గారికి కొంత, ఇక్కడ కొంత, అంటే నేషనల్ పార్టీకి కొంత, ఇక్కడ కొంత, అందరికీ లాభసాటే కదా. అందుకని ఎక్స్క్యూజులు వెతుకుతున్నారు. మేము క్రిటిసైజ్ చేస్తున్నామా లేదా? ఎంతసేపు 4 అరెస్ట్ చేసేసి దాన్ని అప్రూవల్ చేసేస్తే కేసే అవుట్. ఓకే, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను కిషోర్ పరెడ్డి గారు. బీజేపీ నుంచి వస్తున్నటువంటి వాయిస్లోనే ఇది ఈటలని విచారణ కమిషన్ ముందుకు హాజరు కావాలని పిలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఈటల రాజేందర్ కూడా మాట్లాడలేదు, సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, లేకపోతే మీరు స్పోక్స్ పర్సన్స్ ఎక్కువగా ఛానళ్లలో వాటిల్లో మాట్లాడుతున్నారు. ఇక్కడే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది, ఇది ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ అడిగిందని, ఈటల వ్యాఖ్యలు వ్యక్తిగతమా బీజేపీ విధానమా అని. ఈటల వ్యక్తిగత హోదాలో వెళ్ళినట్ట, ఇది బీజేపీ నాయకుడిగా బీజేపీ భావిస్తోందా? సార్, ఇప్పుడు ఈడీ రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్న నాయకుడు. అది బెయిల్ మీద, ఇప్పుడు అది కాంగ్రెస్ యొక్క, అంటే మామూలుగా కేసులు ఎవరి మీద కేసులు ఉన్నా కానీ ఇండివిజువల్గా ఇది పొలిటికల్ కేసా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్లో బీజేపీని తిట్టారు, తిడితే దాని మీద బీజేపీ వారు కేసు పెట్టారనుకోండి, అది కాంగ్రెస్ నాయకుడిగా పెట్టారు అని చెప్పి సరే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేసిన. ఇప్పుడు ఆయన యంగ్ ఇండియాని అనే కంపెనీని, వాటి షేర్ హోల్డర్స్ని మోసం చేసి తల్లి కొడుకులు ఇద్దరు 100,000 కోట్లు సంపాదించుకున్నారు, సొంతంగా లాభపడ్డారు అని పెట్టిన దానికి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నా రెస్పాన్సిబుల్ అండి? తల్లి కొడుకులు చేసిన అవినీతికి
ఇక్కడ మహేష్ కుమార్ గారు గౌడ్ గారు ఏమన్నా రెస్పాన్సిబుల్, జగ్గారెడ్డి గారు ఏమన్నా రెస్పాన్సిబుల్? వారు అది లీగల్ ప్రాసెస్. ఇదేమన్నా డ్రామానా సార్? పోయి మొత్తం బీజేపీ పోయి ఏమన్నా కమిషన్ ముందు నిలబడుతుందా, లేకపోతే ధర్నాలు చేస్తుందా? అయినా కానీ భయం లేనప్పుడు, మనది తప్పే లేనప్పుడు, భయం లేనప్పుడు అవును ఈటల గారు వెళ్తారు, మాట్లాడతారు, మనకు తెలుసు కదా అది ఏముంటుంది అనేది, ముందే తెలుసు ఏముంటుంది, ఏం ప్రశ్నలు ఉంటాయి, మీది రోల్ ఎంతవరకు ఉంటుంది అనేది అసలు రాజ్యాంగబద్ధంగానే లిమిటెడ్. అందులో వీళ్ళు కార్పొరేషన్ తయారు చేశారు, కాళేశ్వరం కార్పొరేషన్ అని. పూర్తిగా అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధమే లేకుండా చేశారు. అందులో ఖర్చులు పెట్టుకున్నారు, టెండర్లు ఇచ్చుకున్నారు, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయము. ఇప్పుడు దాని మీద ఏమి కింద మీద ఏదో కోతుల్లాగా ఎగిరి గంతులే ఎలా అంటే అట్లా కాదు. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, ఇది ఈటల వ్యక్తిగత స్థాయిలో ఉన్న వ్యక్తి, అంటే ఆయన ఈటలని బయటకు వెళ్ళిపోతున్నారు ఆయన అనే ఒక చర్చ నడుస్తున్న టైము, ఇంకోటి ఆయన పైన ఆరోపణలు చేస్తున్న టైము, ఇవన్నీ నడుస్తున్న టైంలో ఇది బీజేపీ కలెక్టివ్ గానే దీని గురించి మాట్లాడుతుందా లేదా అనే ఒక డౌట్స్ చాలా వరకు రైజ్ అవుతున్న టైంలో ఇప్పుడు మీ కాళేశ్వరం ఏది మోడీ గారు ఎప్పుడు మాట్లాడారు ఏటీఎం అని? 2023 ముందు. అప్పటికి ఈటల గారు మా పార్టీలోనే ఉన్నారా? ఉన్నారు. అయిపోయింది, ఇంకేముంది? కాళేశ్వరం ఏటీఎంగా ఎవరికి మారిందన్నాము? కేసీఆర్కి, వారి కుటుంబానికి మారిందన్నాము. ఈరోజు అదే స్టాండ్. ఈటల గారిది ఏమీ ఇష్యూ అనేది అండ్ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ని కూడా చెప్పారు కదా, చాలా క్లియర్గా చెప్పారు. అసలు మా డిపార్ట్మెంట్కే సంబంధం లేకుండా చేశారు అని చెప్పారు కదా, అంతే. ఇంకా దాంట్లో మేము పెద్ద టెన్షన్ పడాల్సిందో, ఎగిరి గంతులేయాల్సిందో, ఇది చేయాల్సిందో ఏమీ లేదు కదా. అదే ఈడీ కేసులో ఇప్పుడు సోనియా తల్లి కొడుకుల విషయం ఉంది చూసారా, కాంగ్రెస్ అంతా కింది నుంచి పైనకి హైరాణ ఎందుకు పడుతుంది? నిజంగానే అవినీతి చేశారు చేయబట్టి, దొరికిపోయారు చేయబట్టి వాళ్ళు కింద మీద గంతులేస్తారు. అందుకే మీరు ఎక్కువ మాట్లాడట్లేదు అంట. ఏమున్నది మాట్లాడడానికి ఇక్కడ? అసలు ఈరోజు నిజంగానే చెప్పాలంటే ఎవరి మీద మాట్లాడాలండి ఈ విషయంలో? ఎక్కువగా మనం ఎవరి మీద మాట్లాడాలి? ఇప్పుడు కేసీఆర్ మీద మా ప్రధానమంత్రి చెప్పారు, ఇంక అంతకంటే హైయెస్ట్ అంత లెవెల్ లీడర్ అయితే వాళ్ళకి లేడు. ప్రధానమంత్రి మీరు ఏ ప్రోటోకాల్ తీసుకున్నా అందరికంటే ఎక్కువే కదా, వీళ్ళందరికంటే కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా కూడా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అనండి, వీళ్ళందరికంటే ఎత్తులో ఉన్నవాడే చెప్పాడు ఇది ఏటీఎంగా మారింది వారి కుటుంబానికి అని. ఇంకెవరు చెప్పాలి మీకు? ఇప్పుడు వీళ్ళేంటంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే బీజేపీకి ఇద్దరు దొంగలు ఉన్నారు సార్ ఇక్కడ. కాళేశ్వరం మొత్తం బీఆర్ఎస్ లూటీ చేసిన ఖజానాని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కదా ఆ లూటీలో పంచుకుంటున్నది బీఆర్ఎస్ తోటి. అందుకని కాంగ్రెస్ వారు కోరుకుంటున్న విధంగా మా క్రిటిసిజం లేదని వారి మాటలు. ఆ విధంగా ఆ నెపంతో ఇంకొంచెం రోజులు ఇగో వీళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో ఇరికించట్లేదు, వీరి దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా, మేము ఇరికించాల్సిన పని లేదు సార్. విజిలెన్స్ రిపోర్టే ఉంది, నలుగురిని తీసి బొక్కలో వేసేస్తే తెల్లారి ఇద్దరిని అప్రూవల్ చేస్తే మొత్తం పై నుంచి కిందికి వచ్చేస్తుంది. మీకు ఇదొక్కటే కేసు కాదు, మీకుంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, గొర్రెల పంపకం కేసు ఉంది, ఏది కరెంటు కొనుగోలు విషయం అని చెప్పి వీళ్ళే కదా కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా గొడవ చేశారు కదా, ఆ కేసు ఉంది. యాదాద్రికి కొన్న ఆ ఇండియా బుల్స్ ఎవరో కొని ఈ పనికిరావని చెప్పి వదిలేసిన వాటిని ఇంకా అధిక ధరకి కొన్నాయి మన వాళ్ళు ఉన్నారు కదా ఇంజన్స్, ఆ కేసు ఉంది. ఎన్ని కేసులు లేవండి? తవ్వదలుచుకుంటే 100 కేసులు ఉన్నాయి. ఒక్క దాంట్లో కేసు పెట్టరు, ఒక్క దాంట్లో అరెస్ట్ చేయరు. అసలు అది విషయం. వారు ఇది తీసుకున్నారు కదా, సుపారీ తీసుకున్నారు అంటారు చూసారా. సుపారీ అంటే మామూలుగా సినిమాల్లో ఏముంటుంది అంటే ఒకడిని వేసేయడానికి అని అనుకుంటారు, వీళ్ళు కాపాడడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఇద్దరు లాభపడుతున్నారు. సో బీఆర్ఎస్ ని కాపాడుతుంది కాంగ్రెస్ అంటారు, రైట్? ఆబ్వియస్లీ కదండి, లేకపోతే ఇప్పుడు పవర్లో ఉన్నది ఎవరు? వారే కదా. అండ్ మీ ఏజెన్సీల రిపోర్ట్లే ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నాను. మీ ఏసీబీని కేసులు ఫైల్ చేయనియరు, ఇన్వెస్టిగేట్ చేయనియరు, సిబిఐని రానివ్వరు. విజిలెన్స్ ఏదో చేస్తే వాళ్ళు నిజంగానే కొంచెం రిపోర్ట్ వస్తే మరి పెద్ద పెద్ద విషయాలు ఎన్ని దాచిపెట్టి కొంత మాత్రం వీరి డిపార్ట్మెంటే చేపట్టి ఏమన్నా అణిచివేసినా కానీ అక్కడి నుంచి వచ్చిన కొన్ని విషయాల మీద కూడా యాక్షన్ తీసుకోవట్లేరు. ఎందుకంటే వారి మీద యాక్షన్ తీసుకుంటే ఇంజనీర్లు మాత్రం ఊరుకుంటారా? పాడటం మొదలు పెడతారు కదా, అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. మరి ఇప్పుడు కాపాడతామని చెప్పి తీసుకున్న 100 కోట్లు 1000 కోట్లు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తే ఎక్కడి నుంచి ఇస్తారు? లేకపోతే రేపు రావాల్సిన ఇంకా 100 కోట్లు 1000 కోట్లు ఏదైతే బీఆర్ఎస్ నుంచి రావాలో, లేకపోతే మొదటి కుటుంబం నుంచి ఆ లూటీలో నుంచి వాటా రావాలో అది రాకపోతే నష్టం కదా. అది స్టోరీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది కిషోర్ పరెడ్డి గారి అభిప్రాయము. బేసికల్లీ కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ని కాపాడుతున్నది కాంగ్రెస్ అనే కోణంలో కిషోర్ పరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అండ్ వారు చెప్పిన అభిప్రాయాలు మీకు కూడా
కరెక్టే అనిపిస్తే మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. కరెక్ట్ అనిపించకపోయినా సరే మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి కమెంట్స్ ద్వారా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.